అందరికీ నమస్కారం. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు తీయగా స్వీట్ చేయాలనుకుంటే తక్కువ ఇంగ్రీడియంట్స్తో కంటికి అందంగా కనిపిస్తూ కరకరలాడుతూ జ్యూసీగా నోటికి ఎంతో రుచిగా ఉండే ఈ స్పెషల్ స్వీట్ చేయడం కోసం ముందుగా ప్లేట్లో జల్లెడ పెట్టుకుని 1.5 కప్పుల మైదా పిండి వేసి పావు స్పూను ఉప్పు కూడా వేసి ఒకసారి జల్లించిన తర్వాత పిండంతా ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండి మరీ జారుగా కానీ గట్టిగా కానీ కాకుండా పూరీ పిండిలా కలుపుకోవాలి. అయితే స్వీట్ గుల్లగా రావడం కోసం ఇది కలిపేటప్పుడు వీలైనంత గట్టిగా చేత్తో ఒత్తుతూ కలపాలి. పిండిని బాగా కలిపి ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి పావుగంట పాటు పిండిని బాగా నాననివ్వాలి. ఈలోగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 1.5 కప్పుల పంచదార వేసి 1 కప్పు నీళ్లు పోసి నీళ్లను బాగా మరగనివ్వాలి. మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి పంచదార కరిగే వరకు కలుపుతూ ఉడికించిన తర్వాత పాకం ఇలా మరుగుతున్నప్పుడు 1 స్పూన్ పాలు పోసి బాగా కలపాలి. మనం వేసిన పాల వల్ల పాకంలో ఉండే మలినాలన్నీ ఇలా పైకి తేలుతాయి. ఇప్పుడు స్పూన్తో ఇదంతా బయటికి తీసేయాలి. ఇప్పుడు క్లీన్గా ఉన్న ఈ పాకంలో పావు స్పూను యాలకుల పొడి, పాకం క్రిస్టలైజ్ కాకుండా ఉండడం కోసం కొద్దిగా నిమ్మరసం పిండి పాకాన్ని ఉడకనివ్వాలి. ఇది ఇలా చక్కగా ఉడికి నూనెలా జిడ్డుగా అయితే సరిపోతుంది. అంటే ఇంకొక క్షణంలో తీగపాకం వస్తుంది అనుకోగానే స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పావుగంట పాటు నానిన ఈ పిండిని 5 నిమిషాల పాటు బాగా కలిపి ఇలా రోల్లా చేసుకుని చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ఈక్వల్ సైజులో ఉండేలా పిండిని రెడీ చేసుకున్న తర్వాత వీటిని గుండ్రంగా చేసుకొని ఇలా వెడల్పుగా ఉండే ప్లేట్ మీద నెయ్యి రాసి గాని లేదా పొడిపిండి చల్లుకొని ఇలా చపాతీలా చేసుకోవాలి. ఈ చపాతీ ఒక చోట పల్చగా ఇంకో చోట మందంగా కాకుండా ఈక్వల్గా ఉండేలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వీలైనంత పల్చగా చేసుకున్న తర్వాత ఇలాగే మిగిలిన చపాతీలన్నీ కూడా ఒత్తుకోవాలి. ఇప్పుడు దీని మీద 1 స్పూను నెయ్యి అప్లై చేసి దీనిపైన కొంచెం మైదా పిండి చల్లి పిండిని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మరో చపాతీ వేసి దీనిపైన కూడా నెయ్యి రాసి మైదా పిండి స్ప్రెడ్ చేసి ఇదే విధంగా మిగిలిన చపాతీలన్నీ వేసుకోవాలి. ఈ స్వీట్ని స్వీట్ షాప్ స్టైల్లో చేయడం కోసం ఇక్కడ నేను మైదా పిండి వాడుతున్నాను. కావాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ఇలాగే అన్ని చపాతీలు వేసుకున్న తర్వాత చివరిగా వేసిన దాని మీద కూడా నెయ్యి రాసి పిండిని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అస్సలు లూజ్గా లేకుండా చాలా దగ్గరగా ఉండేలా టైట్గా రోల్ చేసుకోవాలి. రోల్ చేసేటప్పుడు సరిగా చేయకపోతే ఇవి నూనెలో వేసినప్పుడు విడిపోయే అవకాశం ఉంటుంది. ఇలా చివరి వరకు రోల్ చేసిన తర్వాత అంచు దగ్గర సరిగ్గా అతుక్కోవడం కోసం కొంచెం నీళ్లు రాసి గట్టిగా క్లోజ్ చేసుకోవాలి. ఇదంతా ఒకే సైజులో ఉండేలా ఇలా రోల్ చేసుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా లేయర్స్లో వచ్చిన దీన్ని మధ్యలో నుండి మెల్లగా ఒత్తుతూ కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. దీన్ని మరీ గట్టిగా ఒత్తేస్తే చపాతీ లేయర్స్ అన్నీ కలిసిపోయి స్వీట్ సరిగా రాదు. ఇలా చేసేటప్పుడు అంచుల దగ్గర ఊడినట్లయితే దీన్ని లోపలికి నొక్కి సరిచేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇవి డ్రై అయిపోకుండా నీళ్లలో గట్టిగా పిండి తీసిన తడిబట్ట వేసుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని నూనె కొంచెం కాగిన తర్వాత మాత్రమే వీటిని వేసుకోవాలి. నూనె మరీ కాగినట్లయితే ఇవి సరిగా వేగకముందే రంగు మారిపోతాయి. అలాగే నూనె అస్సలు కాగకుండా వేసేస్తే నూనె బాగా పీల్చేసుకుంటాయి. ఇవి వేసిన తర్వాత కొంచెం మెల్లగా గరిటెతో జాగ్రత్తగా తడితే లోపల ఉండే పొరలన్నీ చక్కగా ఓపెన్ అవుతాయి. వీటిని గరిటెతో తట్టేటప్పుడు మరీ గట్టిగా చేసినట్లయితే నూనెలో విడిపోయే అవకాశం ఉంటుంది. ఇవి లోపలి వరకు వేగేలా మంట లో ఫ్లేమ్ నుండి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ 2 వైపులా తిరిగేస్తూ వేగనివ్వాలి. ఇలా చక్కగా వేగిన వీటిని అస్సలు నూనె రాకుండా వడకట్టి పక్కనే ఉన్న వేడిపాకంలో వేసి 1 నిమిషం పాటు జాలి గరిటెతో ఒత్తి ఉంచాలి. ఇలా చేయడం వల్ల పాకం లోపల వరకు వెళుతుంది. ఇవి వేసే ముందు పాకం చల్లారిపోయినట్లయితే మరోసారి వేడి చేసుకోవాలి. 1 నిమిషం పాటు పాకం పీల్చుకున్న తర్వాత బయటికి తీసి సర్వ్ చేసుకోవడమే. ఇవి గాలి తగిలిన డబ్బాలో స్టోర్ చేసుకుంటే బయటే 5 రోజుల పాటు నిల్వ ఉంటాయి. కరకరలాడుతూ క్రిస్పీగా జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ స్వీట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.